ఇక అన్న జిమ్లో కలిసిండు. జిమ్కి ఎందుకు వచ్చినా అంటే ఉత్తా వచ్చినా అంటుండు. ఎట్లా తింటలేం కదా, మళ్ళీ ఫోన్గా పెట్టుకోవాలి, రొయ్యలు తీసుకున్నాం. మొన్నటి నుంచేలే మనకు ఒక అది వచ్చింది బాక్స్, దాన్ని ఇప్పాలి అన్న కదా. మొత్తానికి ఆ బాక్స్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసిన. వాళ్ళు ఏమొచ్చింది అనుకుంటారా? మర్ర పడ్డదిగా. ఒక బండోడు వేయండి, అలా ఒక బయలుపడ్డాడు. బండోడు ఇక్కడ బాగా ఉంటుంది, ఆ బయలుపడ్డాడు. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో రీసెంట్గా మీరు అందరు న్యూస్ అయితే వింటారు కావచ్చు, కిడ్నాపింగ్స్, చిన్నపిల్లలు ఎత్తుకపోతారు అది ఇది అని చెప్పేసి. సో దాని మీద రెస్పాండ్ అయిదామని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మీకు చెప్తున్నా. ఎస్టర్డే నిన్న మా విలేజ్లోనే ఆయన తరతరా పోరడు 7వ తరగతి 6th 7th అని గోడ మీకని ఎత్తుకపోదామని ట్రై చేసిర్రు. కియా కార్లు వచ్చిర్రట, అని గోడ మీకని ఎత్తుకపోదామని ట్రై చేస్తే ఆ పిల్లోడు బాగా షార్ప్ ఉన్నాడు అని చెయ్యి ఉరికి క్లాస్లో ఉరికి వాళ్ళ సార్లా చెప్పిండట. సో పెద్ద రచ్చ అయింది మా విలేజ్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. చిన్నపిల్లలు మీ ఇంట్లో అనుకున్నట్లయితే అందరూ గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమని చెప్తారు, అందరు రూమర్ స్ప్రెడ్ అవుతుందని చెప్తారు. బట్ దాని గురించి నాకు తెలియదు. నిన్న మా విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే నేను చెప్తున్నా. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నట్లయితే కేర్ఫుల్ ఉండండి. ఏం జరుగుతుందో అర్థమవుతలేదు, ఏమైనా వేసుకపోతారు, తర్వాత బాధపడితే ఏం రాదు. సో ఇప్పుడు వచ్చేసి జిమ్కి అయితే వెళ్తున్నాము. కొద్దిగా సండే కాబట్టి తక్కువ మంది వస్తారు, లేట్గా నడుస్తుంది. ఒక 10 నిమిషాలు అటు ఇటు పోతున్నాం. చలో లెట్స్ గో, బీ కేర్ఫుల్. మీరు ఫ్రంట్ వ్యూ చూస్తుంటే కిర్రాక్ అనిపిస్తుంది కదా, ఇట్లా క్లౌడ్స్ పోతున్నాయి, వెనక సన్ ఉన్నాడు కదా. బట్ దీన్ని చూసి మోసపోకుర్రీ, ఇది క్లౌడ్ కాదు. అక్కడిది ఇక్కడ జింగిడి గాడేమో అంటి పెట్టిండు, దాంట్లోకి మొత్తం పొగంతా పోతుంది. కర్రె మేఘాలు అడిది లోపలికి పోతున్నాయి, సిద్దిపేట లోకల్ సైడ్. బట్ వ్యూ మాత్రం కడక్ ఉంది, ఎర్రగా భలే కనబడుతుంది. ఇక్కడికి ఎక్కడ నువ్వు అంటి పెడితే అక్కడి నుంచి అది లేచి ఇక్కడికి దాకా వచ్చింది. చూడరా ఎట్లా కనబడుతుందో. అర్థం క్లీన్ గా లేదు, కానీ ఇక క్లీన్ ఉంటే మస్తు కనబడుతుండే. ఈ కిడ్నాపింగ్ల వల్ల మాకు ఎందుకు భయం అవుతుందంటే, మన డిప్పి ఆడు ఉన్నాడు కదా, వాడు మాక్సిమం లిస్టుల మీద వస్తారు అన్నట్టు. వాడిని చూసి ఆయనతో ఎవడో వాడు చిన్న పోరాడు అనుకుని ఎత్తుకపోతారేమో అనిపిస్తుంది. ఇంటికాడ చూద్దాం, మా వాళ్ళు చూద్దాం గేట్ కాడనే ఆడుతూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్పైడర్ కానీ ఎప్పుడు ఇడిచిపెట్టి పెట్టాలి, అటాక్ అంటది అది ఎవడన్నా వచ్చినా కానీ కేర్ఫుల్గా ఉండండి గైస్. మొన్న మా స్పైడర్ గార్డ్ మిస్ అయితేనే మొత్తం లింక్లో అన్నం దొరకలేదు. అసొంటిది ఇంట్లో పోరాలు మిస్ అయ్యారు అనుకో, ఇక కష్టం దొరకడు. ఎంత ఏం చేసినా కష్టం. అందరికి తెలిసిందే, ఆల్రెడీ బ్లాగ్ వీడియోలో వస్తారు కదా. ఆ ట్రైనర్ వచ్చేసి బ్రోనే, నిఖిల్ బ్రో. సో అన్న కూడా ఒక ఛానల్ అది ఫిట్ నిఖిల్ బ్లాగ్స్ అని చెప్పేసి, దానికోసం ఒక వీడియో అయితే షూట్ చేస్తుండు. ఆ వీడియో ఏంటనేది మీకు అన్న ఛానల్ అయితే ఇప్పుడు వర్కౌట్ చేసే వీడియో నేను కూడా షూట్ చేస్తున్నా. నా ఛానల్లో కూడా వస్తుంది, అన్న మెన్షన్ చేస్తాడు నా ఛానల్, వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళది వర్కౌట్ ఉంది, హెవీగా వేపిస్తా చూడండి. ట్రైనింగ్ అన్న జిమ్ అంటే వీడియో తీసుకుంటా జిమ్ చేయించింది కదా, ఏమైనా తేడా అనిపిస్తుందా అంటే ఇలా ట్రైనింగ్ చేసుకుంటా జిమ్ తీసుకుంటా వీడియో తీసుకుంటా అట్లేం లేదు. నార్మల్గా తింటే వీడియో లేకుండా 2 తక్కువ ఇస్తాం కావచ్చు, వీడియో అయితే 2 ఎక్కువ ఇస్తాం అంటుంది. కడకైతుంది ఇప్పుడు. ఐదు నుంచి డైరెక్ట్ 15,000 వెయిట్.
సపోర్ట్ తీసుకునే వాళ్ళు వెయిట్ తక్కువ నామే కొట్టుకోవచ్చు కదా. వెయిట్ వేసి సపోర్ట్ తీసుకునే వాళ్ళు వెయిట్ చేయకుండా మేమే తక్కువ అలవాటు కావాలంటే లిఫ్ట్ కావాలి. వెయిట్స్ కూడా లిఫ్ట్ కావాల్సిందే. మీకు అది లిఫ్ట్ తీసుకున్నప్పుడు కొట్టింది వెయిట్ పడుతుంది పడుతుందా? పడుతున్నాయని చేసినట్టు అనిపిస్తుంది. సో గైస్ మనది లాస్ట్ది పుల్లోవర్ అన్నట్టు లాస్ట్ సెట్ లాస్ట్ వేరియేషన్ ఇది. కామెంట్లో 2-3 ఎక్సర్సైజ్ చేయండి ఏమో చూడొచ్చు. మొత్తం ట్రైసెప్స్ ఎట్లా కనబడుతుంది ఇప్పటికి ఉండాలి. ట్రైసెప్స్ ట్రైసెప్స్ బాడీ ట్రైసెప్స్ బైసెప్స్ ఈసో మంచిగా కనబడతాను. 24/7 బాడీ ఇట్లనే కంప్లీట్ ఉంటుంది. స్టెరాయిడ్స్ తీసుకోవాలి. 5,000 ఇక అన్న జిమ్లో కలిసిండు. జిమ్కి ఎందుకు వచ్చినా అంటే ఉత్తా వచ్చినా అంటుండు. నాకు కూడా కలిసి నువ్వు కన్నా వీడియోలో తీసుకోమంటే తీసుకోవాలంటే మరి చెప్పు ఇక బయటకు వస్తాడు లక్షణాలు వస్తారు. రావాలి పండిస్తూ ఉంటుంది. మొత్తానే వచ్చినట్టు గుడ్లు అయితే ఉడకబెట్టమని చెప్పి ఇప్పుడే కొత్త డ్రెస్ తీసుకెళ్ళి అదే ఏ వర్కౌట్ చేసిన ఏమనిపోయేది కానీ బర్పీస్ తాడుది ఘోరంగా దమ్మవుతుంది. క్రాస్ ఫిట్ వర్కౌట్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. డైట్కి కొన్ని ఐటమ్స్ అయితే లేవు, అయిపోయినాయి. అవిటిని తీసుకోవాలి. ప్లస్ మార్కెట్ వెళ్ళేది ఉంది, కూరగాయల మార్కెట్. క్యాష్ కావాలి కాబట్టి ఏటీఎంకి అయితే వచ్చినాం. క్యాష్ తీసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని పోవాలి. ఒక రౌండ్ చేపల మార్కెట్ కూడా వేసి రావాలి. ఒకవేళ దొరికితే కొత్తగా ఫిష్ తీసుకోవచ్చు. చాలా తొందర అయితే నేను ఆఫర్లో వచ్చాను. సండే మళ్ళీ పోయిపోయి ఏం తీసుకున్నా ఏదైనా సరే మనం మంచిగా రొయ్యలు ఇంకా ఫ్రెష్ కాదు. శనివారం నడితే అన్నాడు ఫ్రెష్. శనివారం నాడు తీసుకోవాలి రొయ్యలు. మస్తు ఉండే మనం తిన్నాం. క్యాష్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు లెట్స్ గో టు ద మార్కెట్. అండ్ మన విద్యాడు ఏటీఎంకి రాలే, కార్లోనే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. ఓమా లెట్స్ గో. ఏమేమో ఐటమ్స్ అవసరం ఉండే, కాకపోతే మనకి ఇక్కడ ఒకటే దొరికింది. అది ఏంటంటే బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్. సో ఇప్పుడు రిలయన్స్ అండ్ లోకల్ మార్కెట్ పోతున్నాం. రిలయన్స్ స్మార్ట్కి అయితే వచ్చినాం గైస్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి అవసరం ఉన్నాయో తీసుకొని ఇంటికి వెళ్దాం. మార్కెట్లో కూరగాయలు అన్నీ తీసుకున్నాము. అలా లాగిన్ షూట్ చేయలేదు. ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్కి వెళ్తున్నాం. ఎట్లయినా తింటదేం కదా, మళ్ళీ ఫోన్ కూడా పెట్టుకోవాలి. సాటిస్ఫాక్షన్. షాపింగ్ వచ్చేసి గైస్ హాయ్ 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 ఎప్పుడు హాయ్ చెప్పరా ఎటువద్దురానా. షాపింగ్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం రిలయన్స్లో. ఇప్పుడు వచ్చేసి ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం. తమ్ముళ్ళు మన సబ్స్క్రైబర్స్ అట.
చేపలు తీసుకుందామని వచ్చినాము, చేపలు లేవాట. సో అందుకోసమే అంటే లైవ్ దొరకలేదు, అందుకోసమే మీసాలు ఎంత పెద్దగా ఉన్నాయి. రొయ్యలు తీసుకున్నాం. అన్న లోపల చేపలు గడిపిస్తాయి, రొయ్యలు గడిపిస్తున్నాం కదా, బాగా టైం పడుతుంది. మేము ఏడ కూర్చున్నా అర్థం కాక ఒక ఆటోలో అయితే కూర్చున్నాము. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తాలక్షి అలానే ఉన్నది, వేసుకో మరో ఇది రొయ్యలు గడిపించుకొని రాగానే తీసుకొని ఇంటికి పోవాలి. ఈరోజు చాలా లేట్ అయింది. మనం 8-9 వరకు ఇంటి దగ్గర ఉంటాం. రోజు 10:26 అవుతుంది ఈరోజు. ఆంచర్ ఇక్కడికి ఎందుకు వచ్చినామా అంటే మొత్తం చేపలు ఎట్లా పడుతున్నారు అంటే వాళ్ళు కోస్టోళ్ళు పడదంపుతున్నారు. తింటాం కానీ ఆ సంపే చూడబుద్ది కాదు. చేపలు తీసుకున్నామని వస్తే రొయ్యలు అయితే తీసుకున్నాం. ఇప్పుడు చక్కగా ఇంటికి సబ్స్క్రైబర్లు అయితే ఒక 5-6 అయితే కలిసిరు. ఇప్పుడైతే చక్కగా ఇంటికి మొన్న ఐఫోన్ దానికి మనము అటాచ్మెంట్ వేరే బుక్ అయితే వర్క్ చేయలే కదా, అందుకోసమే యాపిల్లే బుక్ చేసినాము. మీరు చూడవచ్చు ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ వాళ్ళు పంపించారు. యాపిల్కు వేరే వాటికి ఇదే తేడా. దీని లోపల ఇంకో కవర్ ఉన్నది. దాని ఉన్న ఎంత పెద్ద ఉంటుందో చూస్తారా కేబుల్. దాని గురించి అంతగా ప్యాకింగ్. నెక్స్ట్ ప్యూర్ ఒరిజినల్ ప్రోడక్ట్ ఇది. వీడికి ఏం ఇస్తారో దీన్ని. ఇగో ఐఫోన్ ఇప్పినట్టే. సో ఇది మనం డూప్లికేట్ తెప్పించినాము, బయటి ప్రోడక్ట్. మనకు మైక్ అయితే వర్క్ కాలేదు ఐఫోన్తో. ఇప్పుడు ఇది పెట్టి చూద్దాం వర్క్ అవుతుందా లేదా. సో ఈ అటాచ్మెంట్ మనం ఏదైతే తెప్పించినామో ఇది వచ్చేసి వర్క్ అయితే కాలేదు. సో ఇది యాపిల్ కేబుల్ ఉంటే వర్క్ అవుతుంది అని చెప్పారు కానీ, సో చూడాలి అది ప్రాబ్లం ఏంటి, ఇక్కడ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఇది వర్క్ అయితే లేదు. యాజ్ యూజువల్ మన C2C కేబుల్ ఏదైతే ఉందో దాంతోనే మనం అడ్జస్ట్ కావాలి. మొన్నటి నుంచే మనకు ఒక అది వచ్చింది బాక్స్, దాన్ని ఇప్పాలి అన్న కదా. మొత్తానికి ఆ బాక్స్ని అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసిన. వాళ్ళు ఏమొచ్చింది అనుకుంటారా, కొత్త చైరు. ఇది వచ్చేసి నేను నొక్కేస్తున్నా. దీనిపై నా చైర్ కబ్జా అయ్యారు. ఇక ఈ చైర్ వేసుకో, పని అయిపోయినా టేబుల్ పక్కన పెట్టుకునేటప్పుడు ఇది తలుతున్నాయి చైర్ మీ కింది కొత్త పోతుంది అదే అంతే. కింది కొత్త లావటం లేదు అంతే కాదు. బిజీగా దానికి పోవాలనుకున్నాను. బిజీగా ఏం లేదు, వేసుకోడు కానీ అయితే లాగు అంట. మళ్ళీ అయిపోయింది అనుకో, ఇందాక వచ్చి తిరుగుతా అయిపోయాయి. ఇప్పుడు వర్క్ ఈజీ అయిపోయింది. భలే అవుతుంది. పోతుంది అనుకుంటే అందరికి గుర్తుకుంటా పోవాలి. డింపి రోజు గా స్టూల్ మీద కూర్చుంటావు కదా, ఇప్పుడు కొత్త చీర వచ్చింది కదా, ఈ చీర కావాలా ఈ చీర కావాలా తీసుకో మరి. మన ఇద్దరిని గుంచుతా చూద్దాం. కాలు మీకు వెయిట్ టెస్టా కాదు తిరుగుతుంది అయితే. స్పీడ్ దింపుదాం ఇట్లా, కళ్ళు తిరుగుతాయి. ఈ రోజు చేయబోయే ఎక్స్పెరిమెంట్ కోసం అయితే గైస్ పెట్రోల్ అవసరం ఉంది. పెట్రోల్ తీసుకురావడానికి మన పక్క విలేజ్ లో బంక్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. సో పెట్రోల్ అయితే తీసుకున్నాం.
మర్ర పడ్డదిగా. అరే ఇంత ఘోరంగా. మొన్న రైట్ సైడ్లో చూడవచ్చు, అక్కడ లారీ బోర్ల పడ్డది టర్నింగ్ పాయింట్ కాడ. సిమెంట్ బస్తాలు ఏం కాదు అన్న, డ్రైవర్కి ఏం కాదు. మొత్తం ఘోరంగా అయింది. ఇలా సిమెంట్ బస్తాలో ఏదో లోడ్ ఉంది, అంతా తుక్కలు అయిపోయింది. పుట్టి కావచ్చు, అదేందో ఏమో. సిమెంట్ బస్తాలలో ఏమో నింపిర్రు. ఈ క్యాబిన్ మొత్తం ఎట్లా అయింది చూడు, ఏమో. మొత్తానికి అయితే అద్దం బలగొట్టుకొని బయటకు వచ్చినట్టున్నాడు. ఈ టర్నింగ్ ఒక్కటి ఇట్లా వచ్చి ఆడ పోలు కొట్టుకున్నాడు, ఇక్కడికి వచ్చి రివర్స్ పడ్డాడు. హైవే మీద హైదరాబాద్ పోయేటప్పుడు దుద్దెడ అని చెప్పేసి అక్కడ టోల్ గేట్ ఉంటుంది అన్నట్టు, దాన్ని తప్పించుకోనికి మా ఊరు మీదకే పోతారు గజ్వేల్ దాకా. సో ఆ రూట్లో ఒక కిరాక్ టర్నింగ్ ఉంది, మా ఊరు దాటంగానే కడకుండా టర్నింగ్. అదే చక్కగా వచ్చి గుద్దుకున్నాడు. ఇప్పటికి ఇది ఫస్ట్ది కాదు, ఇదే ఏరియా దగ్గర ఒక 5-6 యాక్సిడెంట్లు అయినాయి కావచ్చు. ఈ ట్రాన్స్పరెంట్ గీడ్ ఉందనంట. అప్పుడు ఒక బండోడు పోయిండు, అలా ఒక బయలుపడ్డాడు. బండోడు ఇక్కడ బావి ఉంటుంది, ఆ బయలుపడ్డాడు. చక్కగా ఆడికే వచ్చిండు స్పీడ్, చక్కగా బయలుపడ్డాడు. ఈ క్యాన్ ఇవ్వాలనే కొనుక్కొచ్చినాం కదా, వెనక మొత్తం ఇగో పలిపోయి ఉన్నది, చూసుకోలే. ఎక్స్పెరిమెంట్ వీడియో వచ్చేసి గైస్ సగం కంటే ఎక్కువనైతే షూట్ చేసినాము. యాక్చువల్లీ దానికి స్టార్టింగ్లో ఇంట్రో లెక్క ఇంటి దగ్గర వేసినాము ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో. తర్వాత ఇప్పుడు వాటర్లో షూట్ చేసే పార్ట్ అవుతుంది, దానికోసం వాటర్ దగ్గరికి వెళ్తున్నాము. మీరు ఓల్డ్ వ్లాగ్స్లో చూడొచ్చు, కూరగాడు విజ్జిగాడు నేను పోయిన సంవత్సరమేనా అది పోయిన సమ్మర్లో పోతుంటుంది ఈత కొట్టనీకి. పోయిన సమ్మర్లో ఈత కొట్టనీకి పోదుం కదా, అదే వాగులాగా పోతున్నాము. అక్కడ వాటర్ ఉన్నాయో లేదో తెలియదు. మొదటి దగ్గర షూటింగ్ చేసే దగ్గర వర్క్ నడుస్తుంది, వాటర్ అనేది తీసేసారు. సో ఇక్కడ చూడాలి ఇక. అండ్ పోయిన సంవత్సరం మేము ఈత పోయినప్పుడు అప్పుడు వ్లాగ్స్ ఛానల్లో 10,000-20,000 వ్యూస్ వచ్చి కావచ్చు అంతే. ఇప్పుడు దానికి డబల్ వ్యూస్ వస్తున్నాయి. 1 ఇయర్లో ఇంత చేంజ్ అయింది మీ సపోర్ట్. ఇదంతా మీ చలవే. సో ఇప్పుడైతే వాగు దగ్గరికి అయితే వెళ్తున్నాం. మొన్నటిదాకా ఏ టెన్షన్ లేకుండే, వర్క్ నడవలేదు, ఆగిపోయినుండే. ఇప్పుడు మీరు చూడొచ్చు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. టిప్పరు ఇవన్నీ జేసీబీలు ట్రాక్టర్లు అన్నీ వచ్చినాయి తూటాలు పెట్టడానికి. వాటర్ ఉన్నాయో తీసేసారు. అరే ఉన్నాయంట రారా, ఉన్నాయి ఇప్పటికి కనవలే. ఇల్లు అయితే మొత్తమే లేవు, మొత్తం తీసేసిరా. ఉన్నాయి మత్తుకుని. ఆడేదో మాఫియా నడుస్తుంది. మేము పోతే భయపడి పోతారా, లేకుంటే ఆగి చూస్తారా వీళ్ళు ఎందుకు వచ్చిర్రు అని చూద్దాం. 1 hour later. వాటర్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న సామాన్ మొత్తం అన్ని సదిరేసుకొని మళ్ళా బ్యాక్ టు స్టూడియో. అయిపోయిందా? అయిపోయింది. చాలా చెప్తా. ఇది ఒక్కడి చెప్ప నీకు జింగిరి కాడ అర్ధగంట తనలాడ బట్టి అటు పోయిండు, అందాక ఇలా కడిగి పోయిండు, ఇటు వచ్చిండు. 1xలో చెప్పిండు, 2xలో చెప్పిండు, ఇప్పుడు కరెక్ట్ చెప్పిండు. ఎట్లయితే ఉంది బ్లాగ్ అయితే చెప్పిన చెప్పి ఆనందమేనా. ఏడికి పోయినా చేపల పిచ్చి నాకు బాగుంటది. ఈడేమో బాగా కొడుతుంది తడలు, అప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నాం. నువ్వు నాటుకోడివే, అందుకే నీకు వద్దామా అన్న? గాయస్ మీలో ఎంత మందికి ఈ జింగని నేను నాటుకోడిని అనే డైలాగ్ గుర్తుందో కామెంట్ చేయరి. నేను ఏదో టోన్లో చెప్పదాం అనుకున్నా, వీళ్ళు నవ్వేసరికి ఆయన మొత్తం మర్చిపోయిగా ముఖమంతా మార్చుకొని కూర్చున్నా. ఏడిచిండు వీడు పట్టుకొని వచ్చిండు. కార్లు ఉంటే కార్లకి తీసుకొచ్చిండు. సరే పెట్టి చూద్దాం. ఏమైందిరా, భయం అవుతున్నారా? ఏం కాదు, నువ్వు పెట్టుకొని చూపియానికి ఫస్ట్. చూడు అయ్యో చూడియో, నేను పెట్టుకుంటా చూడు. అచ్చా కోయి
ఇప్పుడే గైస్ వ్లాగ్ వచ్చేసి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, మెయిన్ వీడియో వచ్చేసి అప్లోడ్ అయితే అవుతుంది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.